శ్రీ శివాయ గురవే నమః. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు వరాయి తలపెట్టినటువంటి శ్రీరామ కథామృతంలో ఉత్తరకాండ శేషపూరణ చేసినటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన రాఘవనారాయణ శాస్త్రి గారు సీతారాములు అశోకవన విహార వైభవం, సీతారాముల అశోకవన విహార వైభవం వారు సంకల్పించి ఆ వర్ణన చేశారు. అది యోగ విద్య రహస్యం. అశోకం అనటంలోనే అది యోగం అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. యోగో భవతి దుఃఖ, యోగం అనేటువంటిది దుఃఖాన్ని పోగొడుతుంది. సమత్వం యోగ ఉచ్యతే, అన్నిటి యందు సమభావం కలుగుతుంది యోగ దృష్టి కలిగిన వాళ్ళకి. ఇలా యోగం యొక్క వైభవాన్ని పెద్దలు చెప్పారు. అటువంటి యోగ విద్యను ఈ సీతారాముల వనవిహార సందర్భంలో రాఘవనారాయణ శాస్త్రి గారు చక్కగా వివరించడం జరిగింది. వనవిహార వైభవం ఆ పుణ్యదంపతుల మేలి పగిది తలిర్చుటెల్ల ఎంచి కవులు మాకీ పట్టె పట్టనుచు వాగ్వ్యాపార రమా విహార కళలగొనిర గజా. సీతారాముల యొక్క వన విహారం అది ఏకాంతంగా జరుగుతుంది. వాళ్ళిద్దరూ వినోదంగా కొంతసేపు అక్కడ విహరించడానికి వెళ్ళారు. దాన్ని మరి కవులు ఎలా వర్ణించారంటే యోగంలో దర్శించి వర్ణించారు. కవులు యోగులు యోగ దృష్టితో చూచి సీతారాముల వన విహారాన్ని వివరించారు. ఆ వివరింపబడిన విషయం యోగ రహస్యం, యోగ విద్య. అందరూ అనుసరింపదగినటువంటిది, ఆచరింపదగినటువంటిది యోగం. యోగం వల్ల శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. ఐహిక ఆముష్మికములైనటువంటి సంపదలు కూడా సిద్ధిస్తాయి. నిజానికి మన ఇంద్రియములన్నీ బయటకు ఉన్నాయి, ఈ ప్రసరిస్తున్నాయి. కళ్ళు కానీ చెవులు కానీ మరి అన్నీ కూడా బయటకే. ఇంద్రియాలన్నీ కూడాను బయట నుంచి విషయాలను గ్రహించడానికి ఉపయోగపడతాయి. కానీ లోదూపు అనేటువంటిది అది యోగంలోనే సిద్ధిస్తుంది. అందువల్లనే తల్లి జగన్మాత లలితాదేవిని గురించి వర్ణిస్తూ అంతర్ముఖ సుమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని వర్ణించారు. అంతర్ముఖులై దర్శించిన వాళ్ళకి ఆవిడ దర్శనమిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆ అంతర్ముఖత్వాన్ని సంపాదించుకోవడమే యోగ సాధన. అందువల్ల యోగులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి వారి కుమారులు రాఘవనారాయణ శాస్త్రి గారు మాకీ పట్టె పట్టనుచు, మంచి అవకాశం, యోగ విద్యను వివరించడానికి మాకు ఇక్కడ మంచి అవకాశం వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వాగ్వ్యాపార రమా విహార కలగొనిర గజ. ఆ కవులు ఎంత నివర్ణింతు, ఆ యోగంలో దర్శించి ఆ మాటలు ఎలా చెప్పడం. ఎందుకంటే ఆ దివ్య శక్తి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా
అని మనస్సుకి వాక్కులకు అందనటువంటిది ఆ చిచ్చక్తి. అటువంటి శక్తిని ఆ యోగ రహస్యం, ఆ చిత్కళా స్వరూపాన్ని చెప్పడం ఎంతవరకు సాధ్యమవుతుంది? అయితే దాన్ని చాలా సంయమనంతో వర్ణించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూచునప్పుడు సుఖమున చూపు మునుగు. ఏదైనా ఒక విషయాన్ని చూసేటప్పుడు ఆ చూపు అక్కడ ఉండిపోతుంది. మరి నోరు తెరిచి వర్ణించేటప్పుడు ఆ చూపు ఉండదు. చూచునప్పుడు సుఖమున చూపు మునుగు, నొడువు నెడ సాగు మామూలు నోటి మాట. అప్పుడు ఆ దర్శనం ఉండదు. చూచేటప్పుడు ఆ యోగ దృష్టితో చూచేటప్పుడు కనపడిన ఆ దృశ్యం, మాట్లాడేటప్పుడు నోటి మామూలు మాటే కానీ ఆ దర్శనం అనేటువంటిది ఉండదు. మరి ఎలా దీన్ని వర్ణించడం అంటే, చూచినది చూచినట్టులే సుఖము నియతి వలచి వర్ణింపనగునదో వైభవంబు. చిలుక మనం నేర్పిన అక్షరాలే తిరిగి పలుకుతుంది. అక్క, అమ్మ, ఇలా వచ్చాడు, ఉన్నాడు, ఇలాంటి మాటలు మనం ఏవి చెప్తే అది తిరిగి సందర్భోచితంగా చెప్తుంది. అటువంటి నేర్పు ఉన్నది. చిలక పలుకులు అనేటువంటివి లోకంలో మనం వింటూ ఉంటాం. అంటే తన ప్రతిభ ప్రత్యేకంగా ఏమీ లేదు అక్కడ, కేవలం చెప్పింది మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ దర్శించినటువంటి విషయాన్ని సుఖముని యతి వలచి. సుఖముని అంటే సుఖమహర్షి. ఆ సుఖమహర్షి ఎట్లా అయితే ఆ భాగవతాన్ని, వ్యాసుడు రాసిన భాగవతాన్ని సుఖమహర్షి మరి పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. ఆ చెప్పడంలో ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, వేదాంతాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదిస్తూ ఆయన పరీక్షణ్ మహారాజుకి జ్ఞానబోధ చేశాడు. అట్లా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటము అన్నది ఇక్కడ వీరి ఉద్దేశం. కదా, సుఖము నియతి, సుఖమునియతి, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తాము దర్శించినది తిరిగి మాటల్లో చెప్పడం అనేటువంటిది అది కవి ప్రతిభ వల్ల సాధ్యం అవుతుంది. అప్పుడు చూసింది ఇప్పుడు మాటలలో వర్ణించి మనని కూడా దర్శింపచేయటం, పాఠకులను, శ్రోతలను మరి ఆనంద పరవశులను చేయటం అనేటువంటిది కవి యొక్క వర్ణనా నైపుణ్యం వల్ల మనకి సాధ్యం అవుతుంది. సామాన్యమైన వ్యక్తులకు ఈ కవులకు ఉండేటువంటి తేడా అదే. మరి సామాన్యుల మాటల్లో ఆ ప్రతిభ ఉండదు, ఆ గొప్పతనం ఉండదు. కవులు కవిత్వం చెప్పడం కూడా ఒక యోగంగా చెప్పారు. శివలీలార్ణవం అనేటువంటి గ్రంథంలో అనాయత ప్రాణమసంయతాక్షం అబ్రహ్మచర్య అనసనాధిఖేదం చిత్తం మహేశే నిభృతం నిధాతుం సిద్ధ కవీనాం కవితైవ యోగః అని కవిత్వమే ఒక యోగంగా వారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉపవాసాదులు, బ్రహ్మచర్యము ఇట్లాంటి నియమాలు ఏమీ పాటించకుండానే కవితా యోగాన్ని అనుభవిస్తూ లోకోత్తరమైనటువంటి వర్ణనా నైపుణ్యంతో సత్యాన్ని ఆయన వివరిస్తారట. అందువల్ల దాన్ని ఒక యోగం అన్నారు. అటువంటి ఆ యోగ దృష్టితో కవులు
సీతారాముల అశోకవన విహారాన్ని మనకు వర్ణించారు. అక్కడికి వాళ్ళు హంసలు పూంచిన విమానం మీద వాళ్ళు అక్కడికి చేరారు. అదే రథం. అక్కడ ఆత్మకు వలె 6 సంస్థానములు కలవు. అందు ఈ అశోకవనంలో 6 భవనాలు ఉన్నాయి. రామారమణుల విహరణములకు అంచలంగట్టిన విమానమందు చెంది ఉత్తమగతంబు జంగలు నొనర కొలువ. కొంతమంది పరిచారకులు వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు అందిస్తూ ఉండగా మరి వాళ్ళు ఆ అశోకవనంలో ప్రవేశించారు. అక్కడ నాయకుడు వేయు వేషమునకు తగు గతి నాయికయు దాల్చు భూమిక నవనవముగా. నాయకుడు ఏ వేషం వేస్తే నాయిక కూడా ఆ వేషం వేస్తుంది. ఆ వస్త్రధారణ, అలంకారము, అట్లాగే రూపం, ఇవన్నీ కూడాను నాయకుడు ఎట్లా ప్రవర్తిస్తే నాయిక కూడా తదనుగుణంగా ప్రవర్తిస్తుంది. అడుగడుగునందున ఒక వింత అలరుచుండు తత్ప్రసక్తి నడంగు ఏతత్ ప్రవృత్తి. ఆ అశోకవనంలో ప్రవేశించిన తర్వాత ఈ లౌకికమైనటువంటి విషయాలు ఏమీ ఉండవు అక్కడ. అలా ఉన్నటువంటి ఆ అశోకవనంలో వాళ్ళు ప్రవేశించారు. అట్టిడగు యోగంబున మూలాధారంలో 4 దళములు కలిగినటువంటి పద్మం ఆకారంలో ఉంది ఆ భవనం, ఆ మందిరం. అందులో ప్రవేశించారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ సీతారాములు ఇద్దరూ పుష్టి సహితమైనటువంటి గణపతి స్వరూపాన్ని పొందారు. ఆ మణుల యొక్క ప్రభావం, ఆ మందిరంలో ఉండేటువంటి మహిమ అటువంటిది. పుష్టి విశిష్టుండగు గణేశిత విధంబున అక్కడ సీతారాములు దర్శనమిచ్చారు. వరదాది నిషేవితయై వరదాన ప్రసితయైన వల్లభతోడన్ కరమరుదుగా క్రీడించెడు ధరణీశ్వరు గొల్తు మెప్పుడు తాత్పర్యమునన్. సీతారాములు పుష్టి సహిత గణేశుల యొక్క రూపాన్ని తాల్చి అక్కడ కొంతసేపు ఉండి అక్కడ వాళ్ళు చేసేటువంటి మర్యాదలను అన్నీ కూడా అందుకుంటూ ఆ వినోదాన్ని చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళారట. ఆ తర్వాత 6 దళములు కలిగినటువంటి ఒక మందిరం పద్మంలాగా ఉంది. 6 దళములు కలిగిన పద్మంలా ఉంది ఆ మందిరం. అందులో ప్రవేశించారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ రాముడు బ్రహ్మగాను ఆమె సరస్వతిగాను దర్శనమిచ్చారు. వాణీభావిని తన నిర్మాణము మానింపనెసకు బ్రహ్మయనగరై ఎణీలోచన తను మెచ్చన్ రాణించు మహాత్ము పొగడరా మముబోటుల్. సీతారాములు సరస్వతి బ్రహ్మలుగా అక్కడ మరి వ్యవహరించారు. అక్కడి నుంచి ముందుకు వెళితే 10 దళములు కలిగినటువంటి భవనం, అందులో ప్రవేశించారు. మాధవితో విహరించడు మాధవుడుంబోలే సారమతి సీతారామాధవుడు కదలిపోయడు మాధవ మధుమాధవీడ్య మండపమునకు. అక్కడ 10 దళాలు ఉన్నాయి. అలికేళీ దశకంబు చుట్టు నెనయన్ మారేడు మైథిలితో గూడి
విలోచనంబులకు ప్రీతింగుర్చుచున్నాడిటులు. అక్కడ లక్ష్మీనారాయణులుగా వారు గోచరించారు. కొంతకాలం అక్కడ ఉండేటువంటి ఆ అనుభవం పొంది ఆ సేవలను వాళ్ళ స్వీకరించినటువంటి వాళ్ళై ఇంకా ముందుకు వెళితే అక్కడ 12 దళములు కలిగినటువంటి పద్మము వలె ఒక మందిరం దర్శనం. అదే అనాహత పర్యంతము ఒక్క రమ్య వన విన్యాసాంతముంజర్పగన్. తద్హంసయానంబు వాళ్ళు వెళుతున్నటువంటి ఆ హంస రథం, హంసలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, వాటి మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. హంసలు పూంచినటువంటి ఆ రథంలో వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళుతున్నారు. అక్కడ ఉండేటువంటి వైభవాల్ని తిలకిస్తున్నారు, తాము వినోదాన్ని పొందుతున్నారు. ఇప్పుడు అనాహత మందిరానికి చేరారు. తద్హంసయానము అనాహత పర్యంతమునొక్క రమ్యవన విన్యాసాంతముంజర్పగన్. దేవీ పరిచర్యలందనీయుచు తద్హంసయానందనాహత పర్యంతమునొక్క రమ్యవన విన్యాసాంతముంజర్పగన్. చేరి హిరణ్మయ ప్రభాచక్ర ప్రకాంతంబు అచ్చోట అచ్చరువుగా ఆశ్చర్యం. అందులోకి వెళ్ళేటప్పటికీ ఈ సీతారాములు పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిచ్చారు. అక్కడ ఉండేటువంటి మణుల యొక్క ప్రభావం, ఆ మందిరం యొక్క గొప్పతనం. వాళ్ళు సువర్ణవర్ణంగా ఉన్నారు, అంతా బంగారు మయంగా ఉంది. మొదట 4 దళములు కలిగినటువంటి ఆ మందిరంలో సీతారాములు పుష్టి సహితమైనటువంటి గణపతులుగా దర్శనం ఇచ్చారు. అక్కడ సింధూరవర్ణం. ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కుంకుమ వర్ణం అయినటువంటి ఆ ప్రభావంతో, వాళ్ళు ఆ మణుల యొక్క ప్రభావంతో వాళ్ళు అక్కడ ప్రకాశించారు. ఇంకొద్దిగా ముందుకు వచ్చి 10 దళములు కలిగినటువంటి ఆ మందిరం యొక్క ప్రభావంతో, నీలవర్ణంతో వాళ్ళు లక్ష్మీనారాయణులుగా దర్శనమిచ్చారు. ఈ అనాహత మందిరానికి అనాహత పద్మ మందిరానికి చేరేటప్పటికీ వాళ్ళే పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిస్తూ అక్కడ సువర్ణవర్ణంతో ప్రకాశించారు. ఆ అనాహత పద్మ మందిరానికి 12 దళములు కలిగినటువంటి పద్మము వలె అది ప్రకాశిస్తుంది. మహా ఆయుధములు అక్కడ చాలా అందంగా ఉంది. అక్కడ ఉండేటువంటి ఉపభోగములను అన్నింటినీ అనుభవిస్తూ అక్కడి నుంచి వాళ్ళు ఆ యోగంలో దర్శిస్తూ కవులు వర్ణిస్తున్నారు. దర్శించేటప్పుడు వర్ణనకు అవకాశం లేదు, వర్ణించేటప్పుడు దర్శనం లేదు. మరి వాళ్ళు ఎంత నిష్ఠతో, ఎంతో నిపుణతతో వర్ణిస్తున్నారు. తత్పరితమై ఆ మాన్య కవులు అక్కడికి చేరారు. విశుద్ధ తలంబున ఎవరేని చొచ్చరా. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మరొక మందిరానికి చేరారు. అది విశుద్ధ
మందిరముట తన్మణిస్ఫురణంబుల తత్వములవి. అక్కడికి వెళ్ళేటప్పటికీ శుద్ధ స్ఫటిక సంకాశంగా మరి స్ఫటిక వర్ణంలో వాళ్ళు ప్రకాశిస్తున్నారు. అక్కడ జీవుడు ప్రాణశక్తితో కూడినటువంటి జీవస్వభావాన్ని పొందారు. ఈ విశుద్ధ తలంబుననెవరేని చొచ్చిరా యొచ్చములు దక్కి, అంటే ఏ రంగు ఏ రంగులు లేకుండా సురుచిరంబు తత్స్వరూపంబు నినయక తలగరాదు తన్మణిస్ఫురణంబుల తత్వములవి. అక్కడికి వెళ్ళేటప్పటికి స్ఫటిక వర్ణంతో ప్రకాశించారు సీతారాములు. అక్కడ ఉండేటువంటి సేవకులు వాళ్ళు చేసేటువంటి గౌరవాలు అవన్నీ కూడాను చూస్తూ అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంతలో జాయన్ ప్రాణముంగొనిచనన్ శ్మానాధుడానేలకున్. అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రయాణంలో ముందుకు వెళితే 2 దళములు కలిగినటువంటి ఒక భవనం, 2 దళములు కలిగినటువంటి పద్మపు ఆకారంలో ఒక భవనం, హంసవతి క్షమావతియును సంసత్పాలికలుగా గజానగు తత్ పీఠాంశతలంబున వృషిపై సంసక్తుడయ్య సీత సమ్మతి నినయన్. ఆ సీతారాములు ఇద్దరు కూడా హంసవతి క్షమావతి అనేటువంటి వాళ్ళ చేత సేవింపబడుతున్నటువంటి అక్కడికి వెళ్ళి ఉన్నతమైనటువంటి ఆసనం మీద వాళ్ళు ఉపవిష్టులయ్యారు. అక్కడ ఇచ్ఛాశక్తితో కూడినటువంటి పరమాత్మ రూపాన్ని వాళ్ళు పొందారు. అక్కడ నుంచి 1000 రేకులు కలిగినటువంటి పద్మము వలె విశాలంగా ఉండి అందంగా అలంకరించబడినటువంటి ఆ మందిరంలోకి ప్రవేశించారు. అదే విశ్వరూపము, అదే సమ్మదముల నెలవు, అదే విచిత్ర మండనముల తీరదే భోగాపణమదే సంవిదుపార్చిత వైభవం అవేలంబు. అదే సహస్ర దళములు కలిగినటువంటి ఆ పద్మము వలె చాలా విశాలంగా ఉండి చాలా అందంగా అలంకరణ చేయబడి ఉన్నటువంటి ఆ మందిరంలో ప్రవేశించారు. అది ఎలా ఉందంటే విశ్వరూపంలో ఉంది, పరమాత్మ యొక్క విశ్వరూపంలో ఉంది. జ్ఞానం చేత సంపాదింపబడినటువంటి ఆ స్థానం, ఆ ప్రదేశం చాలా అనేకమైనటువంటి ఆ సుఖములు ఆనందములు పొందడానికి స్థానమైనటువంటిది. అది ప్రాభవనిస్తులంబు నిజభావ విభావ్యము సర్వవర్ణ సంశోభితము ఆయుధీయ శతసుస్తనికా పరిపాల్యమానము. 100 మంది సేవకులు అక్కడ పరిచారకులు ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవసరాలన్నీ వాళ్ళు అందిస్తున్నారు. ప్రాభవనిస్తులంబు నిజభావ విభావ్యము సర్వవర్ణ సంశోభితము. ఇక్కడికి వచ్చేటప్పటికీ అన్ని వర్ణములు ఆ మందిరంలో దర్శనమిస్తున్నాయి. ఆయుధీయ శతసుస్తనికా పరిపాల్యమానమక్షోభమనంతమద్భుతము అగోచరతత్వము తత్పదం వనన్యాభుడు చెందె రాఘవ మహాప్రభుడు అప్రమిత ప్రమేయుడై. ఆ రాముడు సీతతో కూడి ఆ మందిరంలో అడుగుపెట్టాడు. అటువంటి ఆ మందిరం
అక్షోభము, ఎటువంటి అలజడులు లేవు. అనంతము, ఎడు చూసినా విశాలంగా ఉంది. అద్భుతము, అగోచరతత్వము, తత్పదం బనన్యాభుడు సింగే రాఘవ మహాప్రభుడు అప్రమిత ప్రమేయుడై. ప్రాభవనిస్తులంబు నిజభావ విభావ్యము, సర్వవర్ణ సంశోభితము, ఆయుధీయ శతసుస్తనిగా పరిపాల్యమానమక్షోభమనంతమద్భుతమగోచరతత్వము, తత్పదంబు అనన్యాభుడు చెందే రాఘవ మహాప్రభుడు అప్రమిత ప్రమేయుడై. అది సహస్రదళ పద్మముల వలె ఉండేటువంటి ఒక మందిరం అన్నమాట, దివ్య మందిరమైనటువంటి మందిరం. అక్కడికి అందరూ చేరేటువంటి గమ్యస్థానంగా ఉంది. ఏ పేరుతో మనం పిలుచుకున్నా అందరికీ స్థానమైనటువంటిది ఆ ప్రదేశం. అనుభావంబులకిక్కయౌని చెటగాదా మోద వ్యవహారికి, ఏదో ఒక అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవింపచేసేటువంటి ప్రదేశం అది. అనుభావంబులకు మహిమలు సిద్ధిస్తాయి అక్కడ. అనుభావంబులకిక్కయౌని చెటగాదా మోద వ్యవహారికి, ఆ యోగ సాధకులు అక్కడికి చేరి సిద్ధి పొంది ఆనందాన్ని అనుభవిస్తారు. అది అవ్యయమైనటువంటి ఆనందం. మునిమూర్ధన్యులు నిశ్చల ప్రణహితాత్ముల్ గాంచువారట్టే. మునిమూర్ధన్యులు అంటే మునిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, మనోనిగ్రహం కలిగినటువంటి జితేంద్రియులైనటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి చేరగలుగుతారు. మున్న నిరూప్య ప్రకృతి ప్రకార కలనా వ్యాసక్తునెట్లెట్లో నేడనిమేష స్థితి సర్వదృశ్యమగు భోగ్యం వన్యసామాన్యమే. ఈ సీతారాములు ఇద్దరు కూడా అక్కడ వివిధ దేవతా స్వరూపాలతో మనకి దర్శనమిస్తున్నారు. కామేశ్వరీ మహాకామేశ్వరాద్వైత సౌఖ్య సంపత్ ప్రకాశమిదయొక్కో లక్ష్మీ ఋషికేశ లక్ష్య విశేషితాద్వైత విద్యాప్రమేయమిదియొక్కో బ్రాహ్మణీ బ్రహ్మ ప్రభావ సంపాదిత ద్వైతేతిహాసికార్థమిదియొక్కో పోలోమకన్యాదివస్పతి ప్రస్ఫురద్వైత సాద్వైత బంధమిదయొక్కో ఎడసినట్టులుండి ఏకత్వమెనసిన సర్వవేదముల రసమిదయొక్కో వేదసారం. వివిధ హోతలేక విధ గతికయ్యడు తరికి తోచనగు పదమిదయొక్కో అని సంభావించేలాగా సబ్రహ్మ స శివ స హరి స అక్షర పరమస్వరాట్, ఆ స్వరూపం అన్ని మూర్తులకు సమ్మిళితమైనటువంటి రూపం. ఎవరికి కావలసిన రీతిలో వారి అభిష్టానికి అనుగుణమైనటువంటి రూపంలో దర్శనమిస్తుంది. దృశ్యాదృశ్యము కద్దు తద్దిశ లసత్పీఠం, అక్కడ ఒక పీఠం సింహాసనం, దానం వినిర్దేశ్య శ్రీ సుఖ సంప్రసాదమనమా దేవుండు దీవించు. యోగులకు ఈ కవులకు యోగంలో వాళ్ళు దర్శనమిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఆ పీఠం మీద ఉపవిష్టులై ఉన్నారట. సంపత్స్యుల్ కనగలేరు చెప్పగలరా వర్ణింపగారాని సాంకాస్యాతీత మహామహక్కలితముత్కళ్యాణలాలిత్యముల్. ఈ చర్మచక్షువులతో చూసే వాళ్ళకి అది కనపడదు. అది యోగ దృష్టితో చూసిన వాళ్ళకి మాత్రమే ఆ అందం, ఆ ఆనందం అది దర్శనమిస్తుంది. దాన్ని అనుభవించిన వాడు తిరిగి చెప్పడం కూడా కష్టమే. అంటే వాక్కుకి మనస్సుకు అందనటువంటి ఆ స్థితి అన్నమాట.
సంపస్యుల్ కానగలేరు చెప్పగలరా వర్ణింపగారాని సాంకాస్యాతీత మహామహక్కలితముత్కళ్యాణలానిత్యముల్. దాని యొక్క స్వభావం ఇలా ఉంటుందని మాటలతో చెప్పడానికి పోలిక లేదుట. సాంకస్యాతీత మహామహక్కలితము ముత్ ఆనందం, కళ్యాణలానిత్యముల అందం, ఆ రూపాన్ని చెప్పడం అనేటువంటిది. ఆ గుహలో ధృతం బగు రహస్యము పరివేద్యమే. అక్కడ ఉండేటువంటి ఆ గుహ వంటి ఆ మందిరంలో ఆ ఉండేటువంటి ఆ ఆనంద స్వరూపం, అది ఆ రహస్య రూపం. సుధీ ధీగతి గంధబోవదు. పండితులు అని అనుకునే వాళ్ళకు కూడా దాని స్వరూపం స్వభావం అందదు. స్త్రీ పురుషుండను లింగభేదమా భోగము జాయ కనబడబోదు. అక్కడ ఉండేటువంటి చైతన్యానికి, చిత్కళాస్వరూపానికి స్త్రీ పురుష భేదం ఏం లేదు. అదొక ఆనంద స్వరూపం. చిదేక రసత్వ సంభృత శ్రీగరిమ ప్రసంగము అవిశేష సుసంగతమందురిందురుల్. వ్యాసుడు, శంకరులు వీళ్ళంతా కూడాను మరి ఆ ఆనంద స్వరూపాన్ని అనేక విధాలుగా వర్ణించారు. అటువంటి ఆ స్వరూపం, ఆ చైతన్య స్వరూపాన్ని స్త్రీగా భావిస్తే శాక్తేయ మతమైంది. ఆ ఉన్నటువంటి ఒకే ఒక ఆ చైతన్యాన్ని స్త్రీకి ప్రాధాన్యమెసగ శాక్తేయ మతము. ఈ మహాత్ములైనటువంటి వాళ్ళు యోగంలో దర్శించినటువంటి దాన్ని తిరిగి చెప్పేటప్పుడు వాళ్ళ భావాలు వేరుగా ఉండటం వల్ల మాటల్లో తేడా వచ్చి మరి ఆ రూపాలు అనేకంగా మనకి దర్శనం ఇస్తున్నాయి. అందులో కొంతమంది ఆ తల్లిగా భావించారు. అంటే ఎక్కువగా దగ్గరగా చనువుగా వెళ్ళి మనం ఆవిడ దగ్గర మన బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ చెప్పుకోవడానికి అది తల్లి అన్నారు. స్త్రీకి ప్రాధాన్యమెసగ శాక్తేయ మతము. శక్తి స్వరూపిణి ఆవిడే లలిత, ఆవిడే షోడశి, ఆవిడే బాల, ఆవిడే దుర్గా. ఇలా ఆ ఉన్న చైతన్యాన్ని స్త్రీగా భావిస్తే అది శాక్తేయ మతం అయింది. పురుషు ప్రాధాన్యమున మతములు బహుళములు. అదే పురుషుడిగా భావన చేస్తే శివుడని, విష్ణువు అని, సూర్యుడని, గణపతి అని, గణాపత్యం గణపతికి ప్రాధాన్యంగా ఉండేటువంటి మతం. అలాగే సూర్యుడు ప్రాధాన్యంగా ఉండేటువంటి సౌరమతం, శైవం, వైష్ణవం అగును. తల్లింగ భేదం బపగతమైన అఖిల సమ్మతమద్వైతమనుమతంబు. స్త్రీ పురుష భేదమే లేని ఆ చైతన్యాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే అది అద్వైతం. బిందు నాద కళాతీత భేదరహిత వాద దుర్వాప నామరూప ప్రకారత అవచ్ఛిన్న కేవలత్వావభాసమానం అద్వైత సుఖభుం అభిమతమతంబు. ఈ భేదాలేమీ లేకుండా నా బిందునాద కళాతీతమైన భేదరహితమైనటువంటి నామరూప ప్రకారములు లేని కేవల ఆనంద స్వరూపం ఉన్నది ఆ చిచ్చక్తి. ఆ శక్తిని అద్వైతంగా భావించారు కొంతమంది. ఆ విధంగానే అనుసరించారు. ఇట్లా కవులు ఆ సీతారాముల యొక్క అశోకమైన వనవిహారాన్ని వర్ణించారు. ఇక్కడ కవుల యొక్క ఆత్మీయత మనకు స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు నిత్యం రాఘవనారాయణ శాస్త్రి గారు యోగ సాధనలో ఏ
అనుభవాన్ని అయితే పొందుతారు, దాన్ని చక్కగా మాటల్లో వర్ణించి చెప్పారు. ఒక కల్పన, అశోకవనం అంటే యోగ భూమికలో, యోగ మార్గంలో ఆత్మకు ఉన్నట్టు 6 సంస్థానాలు ఉన్నాయని, ఆత్మలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, బ్రహ్మ రంధ్రములు అనేటువంటి దాన్ని సహస్రారం. ఈ 6 స్థానముల పైన షడద్వాతీత రూపిణి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రముల పైన సహస్రారంలో ఆ శక్తి కొలువై ఉంటుంది. దాన్ని సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని ఆ దివ్యమైన ప్రకాశము, చైతన్య రూపము, దాన్ని అన్నీ అవే, ఆ శక్తులే, ఆ జ్ఞానం యొక్క, ఆ జ్ఞాన రూపమైన ఆ ప్రకాశం యొక్క రూపములే. వాటిని దర్శించి అట్లాగా వాటి యొక్క భేదాన్ని తొలగించుకుని కేవలం అద్వైత భావనతో ఈ సాధకుడైనటువంటి జీవుడైన ఈ సాధకుడు ఆ పరమాత్మతో లీనమై సోహం హంస శివ సోహం, నేనే ఆ ఆ అంశను, తానే నేను, నేనే తాను అనేటువంటి భావనను, ఆ అద్వైత భావనను పొంది మరి సోహం హంస భావనతో. అందుకనే వారు శ్రీ విద్యా మహనీయ యోగమున నిర్నిక్తాంతరంబైన చేతోవస్థానమునన్ నిరంతరము సోహం హంస భావంబునన్ భావింపంబడు మహేశ్వర పరబ్రహ్మంబు మమ్మోము సత్వావష్టంబ సుఖానుభూతి భవభావాభావభానంబులన్ అని మరి కీర్తించారు. అక్కడ దర్శనమిచ్చినటువంటి ఆ అద్వైత మూర్తి, ఈ జీవుడే ఆ పరమాత్మ అనేటువంటి ఆ జ్ఞానాన్ని కలిగి ఆ యోగా అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళకి ఇతరములైన సుఖములు లెక్కలేదు, వాటికి వాళ్ళు లోబడరు. ప్రాచీనమైనటువంటి ముని సంప్రదాయం ఏదైతే ఉన్నదో, ఋషుల యొక్క ఎరుక ఏదైతే ఉన్నదో, ఆ స్థితికి చేరినటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన రాఘవనారాయణ శాస్త్రి గారు తనకున్నటువంటి ఆ యోగ అనుభవాన్ని సీతారాముల వనవిహార సందర్భంలో మరి వర్ణించి కావ్యానికి గొప్పతనాన్ని తీసుకొచ్చారు. వర్ణనల ద్వారా, విషయ వివరణముల ద్వారా కావ్యానికి గౌరవం వస్తుంది. ఆ విధంగా మరి వెంకటప్పయ్య శాస్త్రి గారు నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి నమస్కరించి తాను అడగబోయేటువంటి ఆ ప్రశ్న, కోన్వస్త్రం సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని 16 గుణములు కలిగినటువంటి ఆ మానవుడు ఎవరైనా ఈ కాలంలో ఉన్నారా అని అడుగుతూ, అర్థివేడద నిన్ మహర్షి సత్తమా కూర్పు మీ ప్రశ్న యోగార్థమెలమిదనక, ఈ నేను అడగేటువంటి సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, గుణవంతుడు, కృతజ్ఞుడు, మహాత్ముడు అయినటువంటి ధర్మజ్ఞుడు ఆయన మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని అడిగేటువంటి ఈ ప్రశ్నకు కేవలం ఏదో రాజకుమారుడి యొక్క చరిత్రగా కాకుండా అది యోగార్థాన్ని మనకి తెలియజేసేటువంటిదిగా చెప్పమని నారదుడిని వాల్మీకి కోరాడు. ఆ కోరిన అంటే వెంకటప్పయ్య శాస్త్రి గారి మనస్సు ఆ యోగార్థమును దర్శించడమే వారి లక్ష్యం. ఆ తండ్రి గారి యొక్క లక్ష్యాన్ని ఎక్కడ చెదరనీయకుండా ఆశాంతము తీసుకొచ్చి మరి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా సీతారాముల వనవిహార సందర్భంలో
ఈ యోగ రహస్యాన్ని తెలియజేశారు. ఈ ఘట్టం చాలా విపులంగా విశదంగా మరి వర్ణింపబడి ఉంది. అది చదివి తెలుసుకుని అనుభవాన్ని తెచ్చుకుని ఆనందిస్తే మరి వారి యొక్క లక్ష్యం మనం కూడా అందుకున్న వాళ్ళం అవుతాం, వాళ్ళు చూపించిన మార్గంలో మనం చేరిన వాళ్ళం అవుతాం. అదే మణిద్వీపం. అక్కడ గురువులు శిష్యులను అనుగ్రహించడం చాలా చిత్రంగా ఉంటుంది, చాలా చమత్కారంగా కూడా ఉంటుంది. ఒకచోట మణిద్వీప సభ జరుగుతోంది. దానికి నన్ను పిలిచారు, వెళ్ళాను. వారిని ఆహ్వానించి వారిని తీసుకొచ్చారు. కారు దగ్గర నుంచి తీసుకొని వారిని నేను వెంట ఉండి వస్తున్నాను. ఆ సందర్భంలో వారు మణిద్వీపానికి దోవ తెలిసిందా అని అడిగారు. అంటే ఆ మణిద్వీప ప్రస్తావన అంతకు ముందే మరి చేసి నాకు ఉపదేశించినటువంటి ఆ గురువులు ఆయన ఎంత అనుగ్రహమో నీకు దోవ తెలిసిందా అంటే, అక్కడ మణిద్వీప సభకి నువ్వు వచ్చావు అని తక్కిన వాళ్ళకి తెలిసేలాగా నాకు మాత్రం నీకు మణిద్వీపానికి దోవ తెలిసిందా అంటే ఆ యోగంలో నువ్వు ఆ మార్గంలో పయనిస్తున్నావా అని వారు అడిగారు. అట్లా వారి యొక్క వాళ్ళ యొక్క మాటలకు అర్థాలు మరి చక్కగా ఉంటాయి. అవి ఉపదేశంగాను ఆదేశంగాను మరి సందేశంగాను ఉంటాయి. వాళ్ళ మాటలు మహర్షులు వాళ్ళ మాటలే మంత్రాలు, వారి చూపే అనుగ్రహం. అటువంటి ఆ మహనీయుల యొక్క స్పర్శ, వారి యొక్క సేవ, వారి కాలంలో మనం జీవించి ఉండటం, వారి దగ్గర ఉపదేశాన్ని పొందటం, అది జీవితానికి ధన్యతను చేకూర్చేటువంటి విషయాలు. శాశ్వతంగా ఈ కావ్యంలో ఈ రహస్యాలు వివరించటం వల్ల ఈ కావ్య గౌరవం ఇనుమడించింది. అవన్నీ మనం చదువుకుని మరి ఆ అనుభవాన్ని, ఆనందాన్ని, ఆశీర్వచనాన్ని పొందవలనని నేను ఆశిస్తూ స్వస్తి.